ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము. అయితే సర్వ పాపాలను కూడా నశింపజేసేటువంటి ఇటువంటి ఆత్మదృష్టి అవలంబించి నీవు నిస్సంగత్వ రూపమే అయినటువంటి దేని పట్ల కూడా ఆసక్తి లేని రూపమైన సన్యాసము అంటే సర్వత్యాగము కూడా కలిగిన వాడవై, బ్రహ్మార్పణముతో నిండిన వాడవై, దృశ్యమనంతను కూడా బ్రహ్మమునందే లయము చేసివేయు. అంతేకాదు దేని యందైతే సమస్తము అంటే సమస్త జగత్తు కూడా ఉన్నదో, దేని నుండైతే సమస్తము కూడా ఆవిర్భవిస్తూ ఉన్నదో, ఏది సమస్తము కూడా అయ్యున్నదో, ఏది సర్వత్రా సర్వకాలముల యందు కూడా అలరారుచూ ఉన్నదో, ఏది సర్వమయమై సర్వముతో నిండిపోయి ఉన్నదో, అలా ఉండి కనిపిస్తూ ఉన్నదో, ఏదైతే శాశ్వతమై నిత్యమై సత్యమై సమస్తానికి కూడా ఇతరమై ఉన్నదో దానినే ఆత్మ అని నీవు తెలియాలి. అంతేకాని పరిచ్ఛిన్న రూపాన్ని అయితే కాదు కదా అని చెబుతూ, ఓ రామచంద్ర, ఈ ఆత్మ సర్వప్రపంచ రూపమే అవడం వలన దూరంగా ఉన్నప్పటికీ కూడా సర్వుల యొక్క హృదయంలో కూడా వర్తించడం వలన సమీపమున దగ్గరనే ఉన్నదే అవుతూ ఉన్నది. ఆకాశములాగానే సర్వము కూడా వ్యాపించి ఉన్నప్పటికీ కూడా ఆయా పదార్థాల యందు అది స్థితి కలిగి ఉన్నది. నీవు ఆ ఆత్మయందే స్థితి కలిగి ఉన్నావు. దాని యొక్క సత్తా వలననే నీవు కూడా సత్తను పొందుతూ ఉన్నావు కదా. కాబట్టి ఆ అపరిచ్ఛిన్న సన్మాత్రము ఏదైతే ఉన్నదో అది నీవే అయ్యున్నావు. అందుచేత ఇక నీవు నేను పరిచ్ఛేద రూపుడును అనేటువంటి సంశయాన్ని తొలగించిన వాడవే అవు అని చెబుతూ, అంతేకాదు యోయమంతశ్చితేరాత్మ సర్వానుభవరూపకః యత్ర స్వదంతే సర్వాణి స్వాత్మద్రవ్యాణి సత్తయ సతంతుర్భూతముక్తానాం పరిప్రోత హృదంబరః సభూత పరిచౌఘానాం పరమా తీక్ష్ణత తథా. అంటే ఈ దేహమును ఉండేటువంటి అనుభవాలు అన్నింటికీ కూడా ఆత్మే అని చెప్పబడుతూ ఉన్నది కదా. అయితే దేని యొక్క ఉనికి వలన పదార్థాలన్నీ కూడా సత్స్వరూపాలుగా తోస్తూ ఉన్నవో అవే ఆ బ్రహ్మ వస్తువే జగత్తు అనేటువంటి తెల్లలకు తైలమై ఉన్నది. అంటే బ్రహ్మ వస్తువే జగత్తు అనేటువంటి నువ్వుల గింజలకు నూనె అయినట్లుగానే ఈ జగత్తు అనేటువంటి గృహానికి దీపము ఆ బ్రహ్మ వస్తువే అయి ఉన్నది. అంతేకాదు జగత్తు అనేటువంటి వృక్షానికి రసమేంటి? బ్రహ్మ వస్తువే. ఆ జగత్తు అనేటువంటి పశువులకు పాలకము కూడా అయి ఉన్నది అని చెబుతూ, ఎలాగంటే అటువంటి దృశ్యరహితమైనటువంటి చిద్రూప వస్తువులు ఏదైతే ఉన్నవో ఆ దృశ్యరహితమైనటువంటి చిద్రూప స్థితి ఏదైతే ఉన్నదో అందరి యందు కూడా అనుభవ రూపమున ఉన్నటువంటి చిదాత్మస్వరూపమే అయి ఉన్నది కదా. దాని యందే సమస్త పదార్థాలు కూడా తమ యొక్క సత్తతో కూడి అలరారుచూ ఉన్నవి కదా. అయితే అదే సమస్త ప్రాణులను కూడా ముత్యాల యొక్క హృదయాకాశమును క్రొచ్చబడినటువంటి దారము లాంటిది. అంటే సర్వ ప్రాణుల యందు కూడా వ్యాపించి వానిని ధరిస్తూ ఉన్నది అనేటువంటి అర్థాన్ని స్ఫురింపజేస్తూ ఉన్నది అని చెబుతూ, అంతేకాదు ఇదే ప్రాణులను ముత్యములందున్నటువంటి ఆకాశాన్ని వ్యాపించి ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి సూత్రం అంటే దారం. ఇదే భూతాలను మరిచి మిరియము సమూహాలనున్న తైక్షణము అంటే తీక్షణత్వము. ఏ విధంగా అంటే
భూతములు అంటే ప్రాణికోట్లు అనేటువంటి విషయాన్ని మరిచిపోతే, సమూహాలలో ఉన్నటువంటి తీక్షణత్వం అంటే మిరియం గింజలో ఉన్నటువంటి మిరియాన్ని మరిచిపోతే దాని యొక్క కఠినత్వం, ఘాటు అనేటువంటిది ఎలా ఉంటుందో అలాగనే ఇదియే పదార్థాల యొక్క పదార్థత్వం, పరమతత్వము, సద్వస్తువుల యొక్క సత్త కూడా, అసద్వస్తువుల యొక్క మిథ్యాత్వం కూడా ఇదే అయి ఉన్నది. కాబట్టి సర్వయేవ జగద్భావ అవిచారేణ చారవః అవిద్యమానాః సద్భావ విచార విచరారవః. అంటే ఈ జ్ఞాన పదార్థాల వలన లభ్యమయ్యేటువంటి ఏకమాత్ర వస్తువు ఈ ఆత్మే అయి ఉన్నది కదా. ఈ యొక్క జగద్భావాలు అన్నీ కూడా ఆత్మజ్ఞానము వలననే కదా ప్రకాశిస్తూ ఉన్నవి అని చెబుతూ, ఈ పదార్థాల యందు ఎలాగంటే అన్నీ కూడా విచారించడం వలనే నశించిపోతాయి. ఇంకా అహంకారము మొదలైనటువంటి జగత్ సమూహాలు అన్నీ కూడా ఆత్మయందు కల్పించబడినటువంటి భ్రమలే అనే చెబుతూ, అంటే ఈ సమస్త జగత్ పదార్థాలు కూడా విచారణ లేకపోతే మరి మనోహరాలుగానే, మనసుకు రంజింపజేసేవిలాగానే కనబడుతూ ఉన్నవి. అవి వాస్తవికంగా ఉన్నవా అంటే విచారించి చూస్తే లేనే లేవు. సద్రూపాత్మ యొక్క వికల్ప రూపాలు కూడా విచారణ చేత నశించిపోయేటువంటివే అవుతాయి అని చెబుతూ, అంటే ఈ పదార్థాల యొక్క నందు విశ్వాసముంచు వారంతా కూడా ఏం చేస్తూ ఉన్నారు, దాని పట్ల బద్ధులే అవుతూ ఉన్నారు అని చెబుతూ, ఇవన్నీ కూడా మొదట చివర కూడా ఏమై ఉన్నది, అహంకారమే అయి ఉన్నది. అంటే ఆది యందు అంతమునందు కూడా ఏమై ఉన్నది, ఆద్యంతరహితమైనటువంటి ఆ బ్రహ్మాకాశాన్ని ఎవరు ఇటువంటిది అని తెలియజేయగలరు? ఎవరు ఇట్టిది బ్రహ్మాకాశం అని చెప్పగలుగుతారు? ఇటువంటి నిశ్చయాన్ని పొందినటువంటి వారు కర్మలనన్నింటినీ కూడా చక్కగా ఆచరించుచూ ఉన్నటువంటి వారే అవుతూ ఉన్నారు. ఈ విధమైనటువంటి సమస్థితిని పొందిన వారి యొక్క మనసు ఎప్పుడూ కూడా ఉదయము కానీ, అంటే ఉదయించడం కానీ, అస్తమయాన్ని కానీ పొందదు. అంటే మళ్ళీ కూడా దేహము రావడం కానీ పోవడం కానీ ఉండనే ఉండదు అని చెబుతూ, యస్యస్వస్నేన శూన్యత్వం సా మహాత్మేహ తద్వపుః భావాద్వైత పదారూఢ సుషుప్త పరయాధ్య వ్యవహార్య సంక్షోభం నైత్యాదర్శ నరో యథా ఆదర్శ పురుషస్యేవ వ్యవహారవతోపి చ యస్య హృదయల్లేఖో మనాగపి సా ముక్తిభాక్. అంటే ఈ జగత్తు శూన్యమైనటువంటి బ్రహ్మముతో నిండిపోయినటువంటి శరీరాన్ని పొందినవాడు అద్వైత భావాన్ని అధిరోహిస్తాడు. అంటే ఏకత్వ భావాన్ని అధిరోహిస్తాడు. అక్కడ ఏముంటుంది, అద్వైతము అంటే రెండు లేనిది ఏకరసమాత్రమైనటువంటి పరబ్రహ్మ వస్తువే అయి ఉంటుంది. ఆ దానిని అధిరోహించి ఎలా ఉంటాడు అంటే నిద్రయందు ఉండేటువంటి మనసులాగానే ఎటువంటి మార్పులకు వికారాలకు లోను కాకుండా నిర్వికారుడే వ్యవహారాలు అన్నింటినీ కూడా చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఎటువంటి బాధను క్షోభను పొందడు. అద్దమునందు పడేటువంటి పురుషునకు మానవమానముల యొక్క క్షోభ లేకుండా రీతిలాగానే ఇప్పుడు మనమంటే బాధపడుతున్నాం. మన యొక్క ప్రతిబింబం అద్దంలో ప్రతిబింబించినప్పుడు ఆ ప్రతిబింబానికి తను పడినటువంటి అవమానాలు, బాధలు, నష్టాలు, దెబ్బలు, మరి క్లేశము, ఇటువంటివి మానవమానాల యొక్క బాధ ఏమైనా ఉంటుందా ప్రతిబింబానికి? ఉండదు కదా. అలాగే ఏ ఆదర్శ పురుషునికైతే వ్యవహారాలు సల్పుచూ ఉన్నప్పటికీ కూడా హృదయము కొంచెమైనా సరే చలింపలేదనుకో, అతడే ముక్తిని పొందగలుగుతాడు. అద్దమునందు ప్రతిబింబం పడినప్పటికీ కూడా అది తన యొక్క స్వరూపాన్ని కోల్పోనట్లుగానే, అంటే తన స్వరూపాన్ని కోల్పోతుందా? కోల్పోదు. ఈ చిన్మణి అనేటువంటి దాని యందు జగత్తులు పడినప్పటికీ కూడా అది తన యొక్క స్వరూపాన్ని కోల్పోవడం లేదు కదా.
ఎలాగంటే మన యొక్క ప్రతిబింబం అద్దంలో పడిపోగానే మన స్వరూపం పోయిందా? పోలేదు. అలాగే ఈ చిన్మయము అనేటువంటి మణి యందు జగత్తులు పడినప్పుడు, బ్రహ్మమునందు జగత్తులు పడినప్పటికీ కూడా అది తన యొక్క స్వరూపాన్ని కోల్పోతుందా? లేదు. పరమ నిర్మలమైనటువంటి చిత్తున ఈ యొక్క వ్యవహారాలన్నీ కూడా ప్రతిబింబిస్తూనే ఉన్నవి. ఇంకా కూడా చిచ్చమత్కృతి అయినటువంటి ఈ జగత్తు కూడా ప్రకాశిస్తూనే ఉన్నది. అంటే భావమునందు అద్వైతాన్ని దృఢపరుచుకున్నటువంటి వాడు సుషుప్తి యందులాగానే ఎటువంటి విషయాలు లేనటువంటి నిర్విషయమైన బుద్ధి గలవాడును అయిన మనుజుడు వ్యవహారంలో తత్పరుడై ఉన్నప్పటికీ కూడా అద్దంలో ఉన్నటువంటి ప్రతిబింబ మానవునిలాగానే సంక్షోభాన్ని, బాధను పొందకుండానే ఉంటాడు. అంటే ఎన్ని వ్యవహారాలు, కార్యాలు, క్రియలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఎవరి యొక్క హృదయమునందైతే అద్దంలో ఉన్నటువంటి ప్రతిబింబ మానవునికులాగానే కొంచెమైనా సరే విరాగము కానీ మానవ అవమానాలతో పుట్టినటువంటి సుఖము కానీ దుఃఖము కానీ లేకుండా ఉంటాడు, అటువంటి వాడే ముక్తి భాజుడవుతాడు అని తెలియజేస్తూ, అంతేకాదు వాస్తవానికి ఆ చిత్తు కాకుండా ఐక్యము, ద్విత్వము, నా ఉపదేశము, గురు శిష్యుల యొక్క ఉపదేశం, తద్గ్రహణాలు అనేటువంటివి ఇవన్నీ కూడా వేరైనవా అంటే కానే కాదు. వాస్తవానికి విచారించి చూస్తే ఆ చిత్తము కాకుండా అంటే ఐక్యపడటము, రెండుగా ఉండడము, నేను బోధించడము, గురు శిష్యుల యొక్క ఉపదేశము కానీ మరి ఆ ఉపదేశించినటువంటి దాన్ని గ్రహించడం కానీ ఇవన్నీ కూడా ఈ చిత్తము కంటే వేరైనవి ఏమైనా ఉన్నవా అంటే ఏమీ లేవు. ఏది వేరు కాదు. శాంతమైనటువంటి ఆత్మ తన యందు తానే వివర్తము చెందుతూ ఉన్నది. చిత్తు యొక్క వివర్తమే అంటే అక్కడ ఒకటి ఉంటే ఇంకొకటిగా కనపడడం. ఆ విధంగా ఈ జగత్తు వివర్తమందకుండా ఉండడమే పరమపదము. ఈ జగత్తు అనేటువంటిది బ్రహ్మము కంటే వేరుగా కనబడకుండా ఉండడం అనేది ఎవరికి ఉంటుందో వారు పరమపదాన్ని పొందినట్లే. ఎందుకు అంటే బ్రహ్మము కంటే జగత్తు అనేటువంటిది వేరు కానే కాదు. అంటే ఈ వివర్త అంటే అక్కడ ఒకటి ఉంటే, తాడు ఉంటే పామును చూసినట్లుగానే సర్వమయంగా ఉన్నటువంటి పరబ్రహ్మ వస్తువు కంటే భిన్నంగా జగత్తును చూసినటువంటి, అంటే అక్కడ ఉండేది బ్రహ్మమే అయితే మనకు జగత్తు కనబడుతుంది. అటువంటి వివర్త అంటే ఏదైతే ఒకటి ఉన్నదొకటైతే కనిపించేటువంటి ఒకటి అది కనుక నశించిపోయిందనుకో, అప్పుడు సంసారము అనేటువంటిది నశిస్తుంది. మహాచిత్తు అయినటువంటి ఆ అపరిచ్ఛిన్న బ్రహ్మమునందు ఈ జగత్కల్పనలు అన్నీ కూడా ఉపశమింపజేయబడినటువంటి ఆ పరమపదము లభిస్తుంది. అదే కదా వాసనాక్షయము, అదే కదా వాసన అనేటువంటిది నశించిపోవడము. అంటే అక్కడ ఉండేటువంటిది ఒకటైతే మనకి ఒకటిగా ఇంకొకటిగా కనిపించేటువంటి విషయం అనేటువంటిది శమించిపోయిందా, ఇంకా అదే పరమపదస్థానము. అది ఏ వాసన అనేటువంటిది నశించిపోవడము. ఈ యొక్క జ్ఞానము, ఈ స్పందము కాల్పనికమగటం వలన అంటే ఈ సంవిత్ స్పందము, ఈ జ్ఞానం యొక్క స్పందము కాల్పనికము అంటే కాలానుగుణంగా ఉండడం వల్ల అనుభవనిష్ఠులైనటువంటి వారు అజడమైనటువంటి స్పంద శూన్యత్వం బ్రహ్మస్వభావము అని కూడా చెబుతూ ఉన్నారు కదా. అంటే అనాత్మ దర్శన రూపాన్ని జగదాకృతి అంటే జడమైనటువంటి జగత్తు యొక్క ఆకృతి అయినటువంటి ఈ జగత్ కల్పనను సత్యమని నమ్మిన అది అట్లాగే సత్యంగానే తోస్తూ ఉంటుంది. ఈ భావనము కనుక లయము చేశామా అది సారశూన్యమే అగుతూ ఉన్నది. ఈ భావనను చైతన్యముతో ఐక్యం చేసినట్లయితే చైతన్యం ఒక్కటే మిగిలి ఉంటుంది. చైతన్యం యొక్క వివర్తము, ఈ సంసార చక్ర భ్రమణము అని జ్ఞానులు మాత్రమే ఎరుగుతారు. ఏ విధంగా అంటే చైతన్యము ఉంటే అక్కడ ఇంకొక విధంగా శరీరంగా కనపడుతూ ఉంటుంది. అదే సంసార చక్ర భ్రమణము అని జ్ఞానులు మాత్రమే ఎరుగగలుగుతారు.
అంటే ఇక్కడ ప్రమాతృ ప్రమేయము అనేటువంటి భావాలన్నీ కూడా దేని ప్రమేయం ద్వారా ఈ విధంగా ఇటువంటి భావాలు కలుగుతూ ఉన్నవి అనేటువంటిది కటకాది ఆభరణాల యొక్క సువర్ణము నుండి ఏ వేరుగానట్లుగా. అంటే ఇప్పుడు మనం అనేక రకాలైనటువంటి నగలను చేయించుకుంటూ ఉంటాం. ఆ నగలన్నీ కూడా బంగారం కంటే వేరైనటువంటివా? కానే కాదు. అలాగననే ఈ సంసార భ్రమ అంతా కూడా చైతన్యం యొక్క సత్త తప్ప చైతన్యము మాత్రమే అయి ఉన్నది, కానీ మరొకటి కానే కాదు. అంటే బ్రహ్మము నుండి ఇవన్నీ వేరు కావు. చిత్స్పందమే సంస్మృతి. ఎప్పుడైతే చిత్తు స్పందించిందో అదే మళ్ళీ ఈ యొక్క జనన మరణాలకు హేతువవుతుంది. అంటే చిత్తమే చితిస్పందము. దీనిని ఉండడమే అజ్ఞానం కదా. ఈ అజ్ఞానము వలన అంటే మనం చేయించుకోబడినటువంటి ఆభరణాదులు బంగారము నుండి వేరుగా తోచినట్లుగానే మనమేమని చెప్తాం? వాటిని రింగులు, హారాలు, చంద్రవంకలు, సూర్యవంకలు, మరి తాళ్ళు, ఇటువంటి పేర్లు పెట్టి, చెవిదిద్దులని, చంపస్వరాలని, ఇటువంటివన్నీ పేర్లు పెట్టి పిలుస్తాం. కానీ బంగారము అని మాత్రం మనం చూడము. బంగారము అనేటువంటి విషయం వచించము. అంటే ఇదంతా బంగారం కంటే వేరా అంటే కానే కాదు. అలాగే ఇక్కడ బంగారము నుండి వేరుగా తోచినట్లుగానే చేయించబడినటువంటి ఆభరణాదులు బ్రహ్మము కంటే వేరుగానే జగత్తు కనబడుతూ ఉన్నది. అంత కదా. పై యొక్క చేయించబడినటువంటి కటకాది కేయూరాది ఆభరణాలన్నీ బంగారము కంటే వేరుగానట్లుగానే ఈ యొక్క తోచేటువంటి జగత్తు బ్రహ్మము కంటే వేరు కానే కాదు అని చెబుతూ స్వభావబోధ మాత్రేణ క్షీయతే భోగవాసన భోగా భావనమే వేహ పరమం జ్ఞత్వా లక్షణం ఇతో నాభిమతాః సర్వే జ్ఞస్య భోగా స్వభావతః భవంతి కోతి తృప్తో హి దురన్నం కిల వాంఛతి ఏతదేవ పరం విద్ధి జ్ఞత్వస్య పరలక్షణం. కాబట్టి ఓ రామ, ఇదంతా కూడా జ్ఞానం కలిగినంతనే ఇదంతా లీనమైపోతుంది. అప్పుడు శుద్ధమైనటువంటి సచ్చిత్తు మాత్రమే మిగిలిపోతుంది. ఆత్మతత్వాన్ని గ్రహించినంతనే భోగవాసన కూడా క్షీణించిపోతుంది. అంటే భోగాలను గనక చింతించలేదనుకో, ఆ చింతించకుండా ఉండడమే, అనుభవాలను గురించి చింతించకుండా ఆలోచన చేయకుండా ఉండడమే జీవన్ముక్తుని యొక్క లక్షణం. ఈ జీవన్ముక్తుడు స్వాభావికంగానే భోగాలను చింతించకుండా ఉండడానికి కలిగినటువంటి కారణము ఏంటంటే ఆత్మతత్వము కంటే ఇవన్నీ కూడా ప్రియకరములు కాకుండా ఉండడమే. వానికి ఏమి ఇష్టం? ఆత్మతత్వమే ఇష్టం. ఈ ఇతరమైనటువంటి దృశ్యమాన సంబంధమైన విషయాలు ఏవి కూడా వానికి ఇష్టం ఉండవు. ఆ యొక్క ఆత్మతత్వమే ఇష్టమై ఉండడం వల్ల వాడు ఇక ఈ యొక్క దృశ్యమాన సంబంధ అనుభవాలను గురించి వాడు ఏ పాటికి కూడా ఏమాత్రమూ ఆలోచన చేయకుండా ఉంటాడు. అలా ఆలోచన చేయకుండా ఉన్నటువంటి వాడే జీవన్ముక్తుడు. జీవించి ఉండగానే ముక్తత్వాన్ని పొందినటువంటి వాడు. కాబట్టి ఇక తృప్తిగా భుజించినటువంటి వాడు అఖాద్యమును కోరతాడా అంటే కోరడు కదా. అలాగే జీవన్ముక్తిని పరమ లక్షణం ఇంకొకటి కూడా ఉన్నది. దానిని నేను తెలియజేస్తాను విను. అంటే ఆత్మస్వరూపము యొక్క బోధ మాత్రము చేత భోగవాసన అనుభవం సంబంధించిన కోరిక నశించిపోతుంది. భోగాలను గురించిన భావనలు చేయకుండా ఉన్నాడు అనుకో, అదే కదా జ్ఞాని యొక్క ముఖ్యమైనటువంటి లక్షణమై ఉన్నది. జ్ఞానికి సహజంగానే సమస్త భోగాలు కూడా వానికి ఇష్టం లేకుండానే తోస్తాయి. కడుపు నిండా మంచి అన్నము తినిన వానికి బాగా సంతృప్తి పొందినటువంటి వాడు ఇంకా పాచిపోయినటువంటి అఖాద్యము అంటే పాచిపోయిన అన్నాన్ని ఇష్టపడతాడా? పడడు కదా అని చెబుతూ, అలాగే జీవన్ముక్తిని పరమ లక్షణము ఏమిటి అంటే దానిని గురించి తెలియజేస్తాను విను. స్వభావేనైవ భోగానాం యత్కిల నభివాంఛనం చిత్తత్వద్వైవ సర్వాత్మా రూపిణ్యస్థితి నిశ్చయ. అతడు భోగాలను స్వాభావికంగానే ఇష్టపడడు. అసలు భోగాలను వాడు ఇష్టపడడు. ఎందుకు అంటే అది జ్ఞాని యొక్క ముఖ్యమైన లక్షణం అని నీవు తెలియాలి రామా.
ఎలాగంటే జ్ఞానికి స్వభావకంగానే సమస్త భోగాలు కూడా ఇష్టములుగా ఉండవు. అటువంటి వాడు భోగాలను ఎప్పటికీ వాంఛించకుండానే ఉంటాడు. అలా కోరకుండా ఉండేటువంటిది ఏ విషయమైతే ఉన్నదో అది ఏ జ్ఞానం యొక్క ముఖ్య లక్షణము అనేటువంటి విషయాన్ని నీవు తెలియాలి అని చెబుతూ, ఈ నిశ్చయము అభ్యాసము వలన మాత్రమే హృదయంలో పాతుకొని పోతుంది. అలా చేసుకున్నటువంటి వాడే జీవన్ముక్త శబ్దవాచ్యుడు. జీవన్ముక్తుడు అని చెప్పడానికి ఆ మాటకి సార్థక నామధేయుడు. ఆ బుద్ధిమంతుడు అనుభవాలను అనుభవిస్తూ ఉన్నప్పటికీ, వానికి ప్రాప్తమైనటువంటి భోగాలను అనుభవిస్తూ ఉన్నప్పటికీ వాడు ఎప్పటికీ కూడా ఇష్టపడి అయిష్టపడి అనుభవించడం లేదు కదా. అందుకని వాడు అనుభవిస్తూ కూడా అనుభవింపని వాడే అవుతూ ఉన్నాడు. అంటే అనురోధము చేత, అంటే లోకానురోధము చేత వాని యొక్క క్రియలు ఆకాశాన్ని కొట్టుట వంటివే అవుతాయి. ఏ విధంగా వాడు దేనిని ఇష్టపడడం లేదు, దేనిని కూడా విరక్తి చెందడం లేదు. యథాప్రాప్తమైనటువంటి విషయాలనే అనుభవిస్తూ ఉన్నాడు. అటువంటి వాడు కోరిక లేనివాడు జ్ఞానవంతుడు జీవన్ముక్తుడే అయ్యున్నాడు. అటువంటి వాని యొక్క క్రియలు ఎటువంటివి? ఆకాశాన్ని కర్రతో కొట్టినట్లే. ఆకాశానికి దెబ్బ తగులుతుందా మనం కర్ర తీసుకొని ఏమీ లేని ఖాళీలో కొడుతూ ఉంటే? లేదు కదా. అలాగే కృత్రిమమైనటువంటి, అంటే అసహజమైన వ్యవహారిక బుద్ధిని భ్రాంతి రూపమని తలచ్చకపోతే నిరతిశయానంద రూపమైనటువంటి ఆత్మతత్వ ప్రాప్తి అనేటువంటి సిద్ధి లభిస్తుందా? ఎప్పటికీ లభించదు. ఈ పదార్థ సమూహాలు అన్నింటినీ కూడా ఆత్మయందే విలీనం చేయాలి. అలా విలీనం చేయకుండా తన శరీరాన్ని ఖండించుకోవడం కోసం చేసేటువంటి సాహస కార్యాన్ని ఆచరించినప్పటికీ కూడా, అంటే ఈ పదార్థ సమూహాలన్నీ కూడా పరమాత్మతత్వం కంటే భిన్నము కాదు అనేటువంటి విషయం ద్వారా ఈ పదార్థాలను పరబ్రహ్మమునందు లయము చేయాలి. అలా లయము చేయకుండా తన యొక్క శరీరాన్ని నరుక్కోవడం, ఛేదించుకోవడం, అవయవాలు ఖండించుకోవడం చేసేటువంటి సాహస కార్యాలన్నీ కూడా మరి తను పడేటువంటి ప్రాపంచక శారీరక భ్రమ అనేటువంటిది తొలగిస్తుందా? తొలగించదు అనే చెబుతూ, అంతవరకు కూడా అజ్ఞాన రూపమైనటువంటి ఆ స్పందనం కలుగుతూనే ఉంటుంది. పరిపూర్ణ జ్ఞానం కలిగిన వివర్తము దాని యొక్క వికారాలతో కూడి నశించిపోతుంది. ఏ విధంగా? అజ్ఞాన రూపమైనటువంటి ఎప్పటిదాకా భ్రమ తొలగనంతసేపు కూడా ఇక అజ్ఞాన రూపమైనటువంటి ఆ స్పందనం కలుగుతూనే ఉంటుంది. అదే కనుక పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగిందా, వివర్తము అంటే అక్కడ ఒకటి ఉంటే ఇంకొకటిగా కనబడేటువంటి దాని యొక్క మార్పులన్నిటితో కూడా కలిసి నశించిపోతుంది. ఇది దీపం ఆరిపోయి తన పేరును కూడా ప్రాణవాయువు చలనరహితము అవడం వలన సత్తని కానీ అసత్తని కానీ లేకపోతే అనిర్వచనీయమని కానీ చెప్పజాలం కదా. ఇప్పుడు దీపం ఆరిపోయింది. తన పేరును కానీ ప్రాణవాయువు అంటే తన పేరుని చెప్తుందా ప్రాణవాయువు? చెప్పదు. చలనరహితం ఒకటను అంటే అక్కడ చలించకుండా కదలకుండా ఉండేటువంటిది సత్తని, ఇది సత్తు లేదు ఇది అసత్తు అని చెప్పడానికి అనిర్వచనీయమైన మాటలతో వచించి చెప్పగలిగినటువంటి విషయం కాదు అని చెప్పలేం కదా. అంటే అజ్ఞాన స్పందరహితము చిత్తత్వము అయినటువంటి మోక్షం కూడా ఇటువంటిది. ఎలాగంటే చిత్తము స్పందము లేకుండా పోతుంది. శుద్ధ చిత్తుగా మారిన తర్వాత అది కేవలం ఆత్మస్వరూపమే అయ్యి బంధానికి కానీ మోక్షానికి కానీ కారణం కాకుండా ఉంటుంది. ఈ చిత్తు వ్యర్థమైనటువంటి చిత్తాకృతిని గ్రహించడం, దాని లేదా దానిని వదిలివేయడం కనుక చేయకపోతే బంధమోక్షాలే దీనికి ఉండేటువంటివి కానే కావు. అంటే మోక్షము లభించుగాక అనేటువంటి భావం కూడా అంతఃపూర్ణతకు అది హానినే కలిగిస్తుంది అని చెబుతూ, కాబట్టి ఓ రామ, ఆ మోక్షము నాకు వద్దు అనేటువంటి జ్ఞానము చేత నీకు బంధమగుగాక. నాకు ఆ మోక్షం వద్దు అని చెప్పినా నీకు బంధమే.
అని. కాబట్టి బంధమోక్షాలను గురించి నేను బంధంలో ఉన్నాను, నాకు మోక్షం కావాలని, లేదా మోక్షం అటువంటిదా, నాకు ఆ మోక్షం అవసరం లేదని ఇలా స్మరించకుండా ఎలా అయితే ఉంటావో అదే నీకు శ్రేయోదాయకమైనటువంటిది, అదే నీకు మంచిని కలిగిస్తుంది. ఎందుకంటే స్వయం ప్రకాశమై, అది స్వయంగా ఎల్లప్పుడూ కూడా జ్యోతివంతమై, కాంతివంతమై, ప్రకాశమాత్రమై ఉన్నది. సర్వేక సమస్తాన్ని కూడా కదిలించేటువంటి చైతన్య స్వరూపమై ఉన్నది. సర్వము కూడా తనను ఆశ్రయించి సర్వానికి ఆశ్రయస్థానమై ఉన్నది. విషయవర్జితమై, ఏ దేహ లోక సంబంధమైన విషయాదులు ఉంటాయో వాటినన్నింటినీ వదిలేసినటువంటి చైతన్యాన్నే నీవు పరమపదము అని నీవు తెలియాలి. అంటే సంకల్పం యొక్క శబ్దము, ఆ శబ్దం యొక్క అర్ధరూపము అయినటువంటి మహా చైతన్యము యొక్క స్పందము ఏదైతే ఉన్నదో అదే కదా బంధమోక్షములకు కూడా అధికారి, అదే అయి ఉన్నది కదా. ఆ స్పందాన్ని చూచినంత, అంటే ఆ స్పందనను ఎరిగినంత మాత్రము చేతే అది నశించిపోతుంది. ఈ విధంగా అంటే చూచిన మాత్రము చేతనే అహంకారము నశించి ఆశ్రయస్థానము లేకపోవడం వల్ల ఇంకా ఎవ్వరికి ఏది దేని చేత కూడా బంధింపబడుతూ ఉంటుంది. ఏది బంధించబడదు, దేని చేత బంధింపబడదు, దేని చేత విడవబడదు, దేని చేత ఇడవబడుతుంది. అంటే ఏది లేదు అని చెబుతూ, అంటే వివేకి అయినటువంటి వాడు తన చేత రచితమైనటువంటి, తన చేత చింతించబడినటువంటి సంకల్పాన్ని, దీనినే నేను సంకల్పించాను, దీనిని నేను సంకల్పించలేదు అనేటువంటి ఈ ప్రకారమైనటువంటి గతములోవి రాబోయేటువంటి పూర్వాపర విమర్శ చేత వాటి యొక్క భాగాలను మరి వదిలివేసి అటువంటి తను నిర్మించుకున్నటువంటి సంకల్పాన్ని మిథ్యగా చూస్తున్నాడు. కాబట్టి సంకల్పించబడినటువంటిదే అయినప్పటికీ కూడా అది స్పందరహితమై ఉంటుంది. స్పందరహితమై లేని దానిలాగానే ఉంటుంది. ఈ విధంగా అంటే మేల్కొన్నటువంటి ప్రబుద్ధమైన చైతన్యముచే స్పందముతో నిండిపోయినటువంటి వాయువు కూడా నశించిపోతే ఇంకా దృశ్య ప్రపంచమంతా నశించిపోతుంది కదా. అంటే చిద్గణ మాత్రమైనటువంటి ఆత్మ స్పందరహితమైనటువంటి స్థితి పొంది ఉండగా దాని యొక్క తేజమే చిత్స్పంద రూపమే అగుచూ ఉన్నది అని నిరంతరము కూడా బోధ చేత జ్ఞానము కలుగగా ఆ చిత్స్పందము చేత ఉత్పన్నమైనటువంటి జగత్తు కూడా తనంతటా అదే నశించిపోతూ ఉన్నది. అస్మిన్ దృశ్యమయే దీర్ఘ స్వప్నే స్వప్నాంతరం వ్రజన్ నగ్నో మోహముపాదత్తే సర్వగత్వాత్ సంవిధ. కాబట్టి ఓ రామచంద్ర, చైతన్యం యొక్క ప్రకాశమే చిత్స్పందము అనేటువంటి జ్ఞానము నిరంతరము కలుగుతూ ఉంటుంది. అలా కలగగా ఆ చైతన్య ప్రకాశము కంటే కూడా భిన్నముగా ఏ చిత్స్పందమైతే ఇంకా ఏమీ కూడా ఇక మిగిలి ఉండనే ఉండదు. అంటే జ్ఞాని ఈ దృశ్యముతో నిండిపోయినటువంటి దీర్ఘమైనటువంటి బహు పెద్దదైన స్వప్నమునందు స్వప్నాంతరమున కూడా పొందుచూ ఉన్నట్లుగానే తన యొక్క చలనాదులను గురించినటువంటి భ్రమను ఎప్పటికీ కలిగి ఉండడు. ఎలాగంటే అతడు తన యొక్క ఆత్మను సర్వవ్యాపిగానే ఎరుగుచూ ఉన్నాడు. కాబట్టి ఈ దృశ్యముతో నిండిపోయినటువంటి దీర్ఘమైనటువంటి కళ పలు విధాలుగా సంచరిస్తూ ఉన్నప్పటికీ కూడా జ్ఞాని అయిన వాడు ఒకంతైనా సరే మోహమును అంటే తన యొక్క స్వచలనాది భ్రమను పొందకనే ఉంటాడు. ఎలాగంటే వాడు ఆత్మ సర్వత్రా వ్యాపించి ఉన్నట్లుగా వాడు అనుభవపూర్వకంగా ఎరిగి ఉంటాడు. కాబట్టి అని చెబుతూ, కాబట్టి ఓ రామ, దేని యందు కూడా నిరంతరము కూడా బలాత్కారంగా సమస్త జగత్తులు కూడా ఉదయిస్తూ ఉన్నవో, దేని యందైతే సమస్త దృశ్యాలు అనుభవాలు ఆనంద స్వాదాల చేత మనోహరాలై ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రత్యేగాత్మ అని నీవు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.
ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.